వాళ్ళు డిసైడ్ అయితే వార్ వన్ సైడే. అవతలి వాళ్ళు ఎంతటి శక్తిమంతులైనా చీమల దండులా దండెత్తుతారు. అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఎదురు తిరిగిన వారికి బుల్లెట్లు దించే వరకు ఊరుకోరు. 3 ఏళ్ల క్రితం వాళ్ల దెబ్బకు అమెరికా సేననే బెంబేలెత్తిపోయాయి. వీళ్ల గురించి సింపుల్ గా చెప్పాలంటే ఆధునిక కాలకేయులు. వాళ్ళింకెవరో కాదు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు. 2021 నాటి తాలిబన్ల దండయాత్ర గురించి తెలిసిన ఎవరూ వారితో పెట్టుకోవాలని కలలో కూడా అనుకోరు. కానీ పాకిస్తాన్ పనికట్టుకుని తాలిబన్లను కెలుకుతోంది. ప్రతీకారం పేరుతో ఆఫ్ఘనిస్తాన్లోనే వైమానిక దాడులు చేసింది. అయితే తాలిబన్ల గురించి తెలిసి కూడా ఇస్లామాబాద్ ఆ తప్పు ఎందుకు చేసింది? పాక్ దుస్సాహసానికి తాలిబన్లు ఎలా ప్రతీకారం తీర్చుకోబోతున్నారు? ఆ 2 దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి కారకులు ఎవరు? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ఇటీవల ఆఫ్ఘన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని మాకిన్ ప్రాంతంలో తాలిబన్లు దాడి చేశారు. 30 మంది తాలిబన్లను దొరికిన వారిని దొరికినట్లే చంపేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హతమార్చారు. తమ సీనియర్ కమాండర్ల బలిదానాలకు ప్రతీకారం తీర్చుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ఈ దాడిపై పాకిస్తాన్ నోరు మెదపలేదు. ఆ దేశం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతీకార దాడులకు దిగదనే అంతా భావించారు. పాకిస్తాన్ మాత్రం సైలెంట్ గా ఆఫ్ఘన్ పై వైమానిక దాడులకు దిగింది. ఆఫ్ఘన్లోని పాక్టికా ప్రావిన్స్ బర్మల్ జిల్లాలో పాక్ ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. ఈ దాడుల లక్ష్యం ఆఫ్ఘన్లోని టీటీపీ రహస్య స్థావరాలను ధ్వంసం చేయడమే. కానీ ఈ దాడుల్లో పిల్లలు, మహిళలు సహా సుమారు 45 మంది మరణించారు. 7 గ్రామాలు లక్ష్యంగా చేసుకుని దాడులు జరపగా లామన్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 5గురు మృతి చెందారు. ఈ దాడి బర్మల్లోని ముర్గ్ బజార్ విలేజ్లో భారీ విధ్వంసం సృష్టించింది. పాకిస్తాన్ ఈ రేంజ్లో రెచ్చిపోతే తాలిబన్లు ఎందుకు సైలెంట్ గా ఉంటారు? తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తమ భూమిని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. దాడిలో వజీరిస్తానీ శరణార్థులు కూడా మరణించారని తెలిపింది. ఆ తర్వాతే పాకిస్తాన్ చేసిన పనికి ప్రతీకారం తప్పదని ఆఫ్ఘన్ తాలిబన్లు వార్నింగ్ ఇచ్చారు. నిజానికి ఈ 2 దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు కొత్తేం కాదు. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. 2024 మార్చిలో ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది మరణించారు. దీనికి కౌంటర్ గా తాలిబాన్ దళాలు విరుచుకుపడ్డాయి. భారీ ఆయుధాలతో సరిహద్దుల వద్ద ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఇక్కడితో అంతా అయిపోలేదు. పాకిస్తాన్ సరిహద్దుల్లో తాలిబన్లు భారీ ఎత్తున దళాలు, అత్యాధునిక ఆయుధాల మోహరింపులు చేశాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా సీన్లోకి వచ్చింది. పాక్లో ఆఫ్ఘన్ దాడులు జరపకూడదని, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలని తాలిబాన్ సర్కార్కు అమెరికా పిలుపునిచ్చింది. అమెరికా పిలుపు వెనుక హెచ్చరిక కూడా ఉంది. ఎందుకంటే అమెరికాకు పాకిస్తాన్ మిత్రదేశం. తన మిత్రుడి జోలికి వస్తే తాము యాక్షన్లోకి దిగుతామనేది అమెరికా ఉద్దేశం. ఆ తర్వాత ఆఫ్ఘన్, పాక్ మధ్య ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కానీ ఇప్పుడు ఇస్లామాబాద్కు అమెరికా మద్దతు లేదు. ఇప్పటి వరకు పాకిస్తాన్కు చాలా విషయాల్లో అండగా నిలిచిన అమెరికాకు ఇటీవలే తాను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీని పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్నట్లు వైట్ హౌస్ కనిపెట్టింది. ఇంకేముంది, తనకు చెప్పకుండా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయడాన్ని మనసులో పెట్టుకుని 4 పాకిస్తానీ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. వాటిలో పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఆ సంస్థలు పాక్ బాలిస్టిక్ ప్రోగ్రాంకు సహకరిస్తున్నట్లు తేలిందని అమెరికా చెప్పింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ ఫినర్ పాకిస్తాన్ ప్రోగ్రాంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ దేశం తయారు చేసే బాలిస్టిక్ మిసైళ్లు అమెరికా శత్రు దేశాల చేతికి చిక్కే అవకాశాలు ఉన్నాయని వైట్ హౌస్ కి తెలుసు. అందుకే ఆంక్షల అస్త్రం సంధించింది. సో ఆఫ్ఘన్ తాలిబన్లు పాకిస్తాన్ పై దండెత్తితే అగ్రరాజ్యం కూడా ఇప్పుడు ఇస్లామాబాద్ కు అండగా నిలిచే ఛాన్స్ లేదు. డొనాల్డ్ ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆఫ్ఘన్ తాలిబన్లు కనుక దండెత్తాలని డిసైడ్ అయితే పాక్ కథ క్లైమాక్స్ కు చేరినట్లే.
ఇక ఆఫ్ఘన్తో పాకిస్తాన్కు ఈ రేంజ్ వైరానికి కారణం ఎవరన్న ప్రశ్నకు వస్తే వాళ్లు తాలిబన్లే. కానీ ఆఫ్ఘన్ తాలిబన్లు కాదు, పాక్ పెంచి పోషించిన తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో అక్కడి తాలిబన్లకు మద్దతుగా వీరిని పాకిస్తానే తయారు చేసింది. కాబూల్లో ప్రజాప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరికన్నా ఎక్కువగా ఆనందపడింది పాకిస్తానే. చివరికి తాలిబన్లు అనుకున్నది సాధించడంతో బహిరంగంగానే మద్దతు తెలిపి పాక్ పాలకులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిహద్దు వివాదం చెలరేగడంతో అదే తాలిబన్లు పాక్ పాలిట భస్మాసుర హస్తంలా మారారు. చివరికి టీటీపీ తాలిబన్లు కూడా ఆఫ్ఘనిస్తాన్ సైడ్ తీసుకోవడంతో పాక్కు చిక్కులు మొదలయ్యాయి. టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయమిస్తూ పాకిస్తాన్పై దాడులు చేస్తోంది. పైగా వారితో తమకు సంబంధం లేదని చెబుతోంది. అంతిమంగా ఆఫ్ఘాన్ టీటీపీ తాలిబన్ల లక్ష్యం ఒక్కటే, పాకిస్తాన్ను ఆక్రమించి షరియా చట్టం అమలు చేయడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే టీటీపీని తయారు చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నట్టయింది పాక్ పరిస్థితి.